శ్రీ రమణాశ్రమ స్మృతులు. నీ ఉబలాటం తీరిందా? 1944-45 ఆ ప్రాంతంలో ఆత్మకూరి గోవిందాచారి గారు, బులుసు సాంబమూర్తి గారు ఆశ్రమానికి వచ్చారు. వారు వస్తారని క్రిందటి రోజే తెలిసింది. సాంబమూర్తి గారు లోగడ బాగా పరిచితులే అయినప్పటికీ వారప్పుడు మంచి పదవిలో ఉన్నందున పలకరిస్తే పలుకుతారో లేదో, తొలగి ఉంటేనే మంచిదన్న ఉపేక్షాభావంతో ఉదయాన ఆశ్రమానికి త్వరపడి రాక మామూలు వేళకే వచ్చాను. ఈ లోపల సాంబమూర్తి గారు వాళ్ళు రైలు దిగి వచ్చి భగవాన్ దర్శనం చేసుకొని ఆశ్రమంలోనే ఏర్పాటు చేసిన తమ బసకు వెళ్ళారట. నేను భగవాన్కు నమస్కరించి లేవగానే సాంబమూర్తి గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళకేం కావాలో కనుక్కుంటే మంచిది, ఇక్కడే బస చేశారు అని సెలవిచ్చారు భగవాన్. అలాగే చూస్తాను అని సెలవు పుచ్చుకొని వాళ్ళున్న బసకు వెళ్ళాను. అప్పటికే స్నానపానాదులన్నీ ముగించుకొని భగవాన్ సన్నిధికి రావాలని బయలుదేరుతున్నారు వారిద్దరూను. సాంబమూర్తి గారు తెలిసిన వారే కనుక నన్ను చూస్తూనే, అమ్మా వచ్చావా? నీవిక్కడున్నావని మీ అన్న శేషాద్రి శాస్త్రి చెప్పాడమ్మా. విచారించి కనుక్కుందామనుకుంటున్నాను. నీవిక్కడికి వచ్చి ఉండడం చాలా మంచిదమ్మా అని నన్ను గోవిందాచారి గారికి పరిచయం చేసి భగవాన్ సన్నిధికి వెడదామా అన్నారు. అలాగే మీ సౌకర్యాలన్నీ విచారించమని భగవానే నన్ను పంపారు. అంతా సరిగ్గా ఉన్నదా అన్నాను. అంతా బాగున్నదమ్మా, పోదాం పదా అన్నారు సాంబమూర్తి గారు. ఆచారి గారు ఆఫీస్కు వెళ్ళి వస్తానన్నారు. సాంబమూర్తి గారికి దృష్టి అంత సరిగ్గా లేదప్పుడు. పక్కనే ఉండి నడిపిస్తూ భగవాన్ సన్నిధికి తీసుకుని వెళ్ళాను. వారు భగవాన్కు నమస్కరించి, మా నాగమ్మ ఇక్కడున్నదని వాళ్ళ పెద్దన్న శేషాద్రి నాతో చెప్పాడు స్వామి. మా ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం మాకందరికీ గర్వకారణం సుమండి. తమ సన్నిధి నివాసం అందరికీ లభిస్తుందా అన్నారు భగవాన్తో. శ్రీవారు చిరునవ్వుతో కూర్చోండని సంజ్ఞ చేశారు. వారు కూర్చున్న తర్వాత గోవిందాచారి గారు కొన్ని పద్యాలు భగవానుని స్తుతిస్తూ రాసిన కాగితం తెచ్చి శ్రీవారికి ఇచ్చారు. భగవాన్ అది పుచ్చుకొని అటూ ఇటూ తిప్పిచూచి నన్ను రమ్మన్నట్లు తల ఊపితే దగ్గరకు వెళ్ళాను. కాగితం నాకిచ్చి చదవమన్నారు. నా చేతనైనట్లు పదవిభాగంతో అందరికీ అర్థమయ్యేలా చదివాను. గోవిందాచారి గారు, సాంబమూర్తి గారు చాలా సంతోషించి పదవిభాగంతో బాగా చదివింది అన్నారు భగవానుతో. మరొకసారి భగవాన్ వాత్సల్యపూరితులై, అవునవును, వచనమైతే ఇంకా బాగా చదువుతుంది. చింతా దీక్షితులు గారు వాళ్ళు రాసిన వ్యాసాలు వస్తే దాని చేతనే చదివిస్తారు. ఎదురుగా అంతా జరుగుతున్నట్లే మాట్లాడుతున్నట్లే ఉంటుంది అది చదివితే అని సెలవిచ్చారు. ఆ తండ్రి వాత్సల్యానికి నేనెంత పొంగిపోయానో భగవంతునికే ఎరుక. ఆ మర్నాడు రాత్రికే వారు ప్రయాణం పెట్టుకున్నారు. అందువల్ల ఆనాటి ఉదయాన నేను త్వరగానే వచ్చి భగవాన్కు నమస్కరించి సాంబమూర్తి గారు వాళ్ళు రానందున వారున్న బసకు వెళ్ళి వారిద్దరితో మాట్లాడుతూ, భగవాన్ అక్షరాలు ముత్యాల కోవల్లే ఉంటవి, తెలుగులో కూడా రాశారు అన్నాను. చూపగలవా అన్నారు వారు. ఓ తప్పక అన్నాను. సరే పోదాం హాలుకు అన్నారు. వారికన్నా ముందే నేను వెళ్ళి హాలులో ప్రవేశించి భగవాన్ అక్షరాలున్న పుస్తకం నిమిత్తం సోఫా పక్కనున్న షెల్ఫ్ వద్దకు వెళ్ళాను. ఏమీ అన్నట్లు చూచారు భగవాన్. భగవాన్ అక్షరాలు చూస్తామని వాళ్ళు అంటున్నారు, చూపిస్తానన్నాను. భగవాన్ నవ్వుతూ, సరిపోయింది, అదంతా వారికెందుకు చూపటం అన్నారు. ఆ స్వతంత్రం అప్పుడు నాకెలా వచ్చిందో కానీ ఏం చూపితే వారు చూడాలంటున్నారు, చూపించి తెస్తాను అంటూ ఉన్నది 40 ఉపదేశసారం పుస్తకాలు తీశాను. సరి సరి, నీకేమీ పని లేదు అని నవ్వుతూ పేపరు మీదకు దృష్టి తిప్పారు భగవాన్. ఇంకేం, పట్టరాని సంతోషంతో పుస్తకాలు తీసుకొని హాలు వెలుపలనే వారికి చూపించాను. వారిద్దరూ ఎంతో సంతోషించి, నీవిక్కడుండబట్టి మాకివన్నీ చూపావు, లేకుంటే ఎలా తెలుస్తావమ్మా అన్నారు. వెంటనే పుస్తకాలు తెచ్చి మెల్లిగా షెల్ఫ్లో పెడుతుంటే భగవాన్ తిరిగి చూచి, అయిందా, నీ ఉబలాటం తీరిందా అన్నారు నవ్వుతూ. అవును తీరింది, వారెంతో సంతోషించారు అన్నాను. సరిపోయింది, ఇక
వచ్చిన వారందరికీ ఇలాగే చూపుతావా ఏం అన్నారు భగవాన్. కావాలన్న వారికే కదా చూపేది అంటూ వచ్చి నా స్థానంలో కూర్చున్నాను. భగవాన్ చంటి బిడ్డను చూచినట్లు వాత్సల్యపూరితమైన దృష్టితో చూస్తూ మౌనం వహించారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.